హలో ఫ్రెండ్స్ అందరికి పేరు పేరు నమస్కారం అండి. అందరికి పేరు పేరు నమస్కారం. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ గాడ్. ఐ లవ్ యూ యూనివర్స్. ఐ లవ్ మై నేచర్. ఐ లవ్ మై సబ్‌కాన్షియస్ మైండ్. అందరూ తెలుసుకోండి. అందరూ ముందుకు వెళ్ళాలండి. అందరూ ముందుకెళ్ళాలి. చూడండి ఈ మధ్యన మన 'మహర్షి' సినిమాలో పాటలు బావుంటాయి. ఈ మధ్యన రాజమౌళి గారు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' గ్లోబ్ ట్రాక్టర్ అనే సినిమా 'వారణాసి' సినిమా స్టార్ట్ చేశారండి. చూడండి అతను 'మహేష్ బాబు' చూడండి ఎంతో కష్టపడుతున్నాడు. ఎంతో కష్టపడి ఎంతో ఈ పొజిషన్‌కొచ్చాడండి. అతను ప్రతి సినిమా ఫస్ట్ చేసినట్లే ఫీల్ అవుతాడు. ఆ పాట కూడా బావుంటదండి. 'పదర పదర' అని ఆ పాట కూడా ఎంతో 'నీ అడుగుకి పదును పెట్టి పదరా' అంటాడు. అతను అలాగే ఆ జీవితంలో కూడా పాటిస్తున్నాడండి అతను. చూడండి రాజమౌళి గారు ఒక మాట అన్నారు, పేపర్‌లో ఏసాడు. ఇతను షూటింగ్‌కొచ్చాడంటే మార్నింగ్ మొబైల్ చూసి మళ్ళీ రాత్రెప్పుడో ఈవినింగ్ మొబైల్ చూస్తారంట. అలాగే 8 గంటలు ఆ మొబైల్ చూడకుండా అతను డిస్ట్రాక్ట్ అవ్వకుండా కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. అతని పని మీద కాన్సంట్రేషన్ వీడియో షూటింగ్ మీద, వీడియో సినిమా మీద ఎంతో పట్టుదలతో ఉన్నాడండి. అతనంత హీరో అయినా గాని అతని యొక్క అంకిత భావం, కమిట్మెంట్ వలన అతను ఎంతో పైకొచ్చాడండి అతను. అలాగే కొంతమంది చూడండి కొత్త వీడియోతో వస్తున్నాం మనం. మీరు రైల్లో కూర్చొని ఏదో పత్రికను, మ్యాగజైన్ చదువుతూ ఉంటారు. కొంతమంది వచ్చి మీరు పక్కన పెట్టుకుంటారు. ఎప్పుడు ఆ మ్యాగజైన్ అడుగుతుంటారు. కొంతమంది మ్యాగజైన్ అడగగానే మీరు వద్దని చెప్పలేటం, లేకపోతే కొంతమంది మీ మొబైల్ అడుగుతారు. ఫోను చేసుకోవడానికని నేను మొబైల్ మర్చిపోయానండి అది ఇది చెప్తుంటారు. కానీ మీరు నో అని చెప్పడానికి మీకు ధైర్యం ఉండాలి. కొంతమంది అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి ఆ మొబైల్‌తో కొంతమంది మిస్‌యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఎవరు మంచోళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మన మనిషిని చూసి మీరు అతనికి నో చెప్పగలగలిగి ఉండాలి. మొహమాటం పోతే మనకే చాలా ఇబ్బందండి. కాదని చెప్పడానికి కూడా మీరు సంకోచించవద్దు. ఇలాంటి సందర్భాలు అందరికీ ఎదురవుతూ ఉంటాయి. అప్పుడేం చేయాలి? కాదని చెబితే ఏదో తప్పు చేసినట్లు భావించుకుంటాం. అరే! నో అని చెప్తే మనల్ని ఏమనుకుంటారు అనుకుంటూ మనం ఫీల్ అయిపోతాం. అంగీకరిస్తే అనవసరంగా ఈ బాధ్యత నెత్తిన వేసుకున్నందుకు మనల్ని మనం నిందించుకుంటాం. మనం అగ్రీ అవ్వగానే మనల్ని మనం నిందించడం అరే! అనవసరంగా ఒప్పుకున్నానే అనుకుంటాం. ఆయా పనులు చేయనని స్పష్టంగా చెప్పకుండా అని అవి ఎందుకు చేయలేకపోతున్నారో సంజాయిషీ ఇచ్చుకుంటూ వివరించబోతారు. మీ బాస్ ఏదో పనిస్తారు. కానీ ఇంట్లో ఏదో పని చేసి సినిమాకెళ్ళిపోయి ఫ్రెండ్స్‌తో సినిమాకి పిలుస్తుంటారు. మీకు అర్జెంట్ పని ఉంటది కానీ ఎళ్ళిపోతా ఉంటారు. చెప్పిన బాస్ మీరు ఆఫీస్‌లో పని చేయకుండా ఎళ్ళిపోతారు. మీ ఆఫీస్ బాస్ కూడా వచ్చి మిమ్మల్ని అరుస్తూ ఉంటాడు. అప్పుడు మీరు ఇలాంటి సంఘర్షణ మీరు డిప్రెషన్‌కెళ్ళిపోతుంటారు. అరె! నేను ఆఫీస్ పనులు చేయలేకపోయానని డిప్రెషన్‌కెళ్ళిపోతారు. కాబట్టి మీరు మీ యొక్క టార్గెట్స్ పెట్టుకోండి. మీ గోల్స్ పెట్టుకోండి. నేను సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలి. కలెక్టర్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్ వచ్చి సినిమాకెళ్దాం. లేపోతే అరే! అక్కడేదో ప్రోగ్రామ్ ఉందంట పద ఎళ్దాం అని గాని మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్న మీరు మొహమాటం లేకుండా నాకిప్పుడు ఈ వర్క్ ఉంది. నా టైమ్ టేబుల్ ప్రకారం నేను చదువుకోవాలి. నేను నేను కలెక్టర్ అవ్వాలి. నా యొక్క గోల్స్ చేయాలి. నా తల్లిదండ్రులు యొక్క టార్గెట్స్ సాధించాలి. నేను డాక్టర్‌నవ్వాలి. లేతే ఇంజినీర్‌నవ్వాలి అనుకుంటూ ముందుకెళ్ళండి. లేతే నేను ఆఫీస్‌లో ప్రమోషన్ తీసుకోవాలని మీ టార్గెట్స్ మీరు పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలి. యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ గురించిన అత్యుత్తమ నిర్ణేతలు మీరే. మీ యొక్క లైఫ్‌కి మీరే బాధ్యతలు. బాధ్యత మీరే తీసుకోవాలి. మీ ఆమోదం లేకుండా ఎవరు మీ ఆలోచనలు, మీ ప్రవర్తన తమకు అనుకూలంగా మలుచుకోలేరు. మన పట్ల మనకు తక్కువ అభిప్రాయం ఉన్నప్పుడు మనల్ని నిర్దేశించే వారికి అనుకూలంగా మన ప్రవర్తన మలుచుకోవడం జరుగుతుంది. మన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఇతరులకు లొంగపరిచి వారు చెప్పినట్లు ప్రవర్తించడం జరుగుతాయి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు, మన మీద లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు సారీ అండి. సెల్ఫ్ ఎస్టీమ్ లేనప్పుడు, మన మీద మనకి రెస్పెక్ట్ లేనప్పుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఇతరులు చెప్పినట్లు మనం వింటూ ఉంటాం. ఆ 'బిగ్ బాస్‌లో' కూడా చూడండి అందరూ కొంతమంది రాముని అందరూ రకరకాలుగా ప్రభావితం చేస్తుంటారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే, సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే ఆళ్ళు ఏదో ఎదుటి వాళ్ళు చెప్పినట్లు లొంగిపోయి ఎన్నో ఇబ్బంది పడుతూ ఉంటాం. అందరితో మాటలు అనిపించుకుంటూ ఉంటాం. ఇతరులు చెప్పినట్లు ప్రవర్తించకపోతే మన స్నేహ సంబంధాలు ఎలా నెలకొంటాయనే అనుమానం మీకు కలగవచ్చు. అరే! ఫ్రెండ్‌షిప్ పోతదని మనం భయపడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళు చెప్పింది వినకపోతే. ఎవరికి వారు తమను గురించి స్థిరంగా, స్పష్టంగా ఇతరుల వద్ద నిర్ధారించుకోవడం మాత్రమే వారి మధ్య ఆరోగ్యకరమైన సంబంధం నెలకొంటుంది. యెస్ నేనిదే, నేనింతే, నాకు కావాల్సిన టార్గెట్స్ నేను సాధించిన తర్వాతే మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటేనే ఆ 'బిగ్ బాస్‌లో' ఎవరు వాళ్ళ వాళ్ళ ఎదుటిగా అభిప్రాయం
గట్టిగా చెప్పినోళ్ళే ఆళ్ళు ముందుకెళ్తున్నారండి. లేని వాళ్ళు ఎలిమినేషన్ అయిపోతున్నారు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎలిమినేట్ అయిపోతూ ఉంటాం మన బాసుల దగ్గర. కాబట్టి మనం మన మీద ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. బాస్ మనం జడ్జి చేసుకోవాలి. నాకింత కెపాసిటీ ఉంది. నేను ముందుకెళ్ళగలను. నేను ఇంత హీరోలాగున్నాను. సూపర్ మ్యాన్ లాగా చదువుతున్నాను. నేను మీకు మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మీకేది రాదన్నా కోచింగ్ తీసుకొని ముందుకెళ్తూ ఉండాలి. అలాగే మీకు జాబ్ ప్రమోషన్ కావాలంటే టార్గెట్స్ పెట్టుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉండాలి. అలాగే కొంతమంది ఎప్పుడు మొహమాట పడి మీకిష్టం లేని పనులు కూడా చేసేస్తూ ఉంటారు. మొహమాటం పడుతూ ఉంటారు ఎప్పుడు. కొంతమంది ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా మీరు ఆఫీస్‌లో కూడా వెనకబడిపోతూ ఉంటారండి. మీ స్నేహితులు 10 మందిని రాత్రి విందుకు ఆహ్వానిస్తారు. మామూలుగా అన్ని విందుల్లోనూ ఉండే వంటకాలు, బిర్యానీ అన్నీ ఉన్నాయని మీరు ఆశిస్తారు. కానీ అలాగా ఇలా కొత్త రకంగా ఉండటానికి మీ కుటుంబ సభ్యులు ఎవరు అంగీకరించరు. మీ ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలుస్తారు. ఏదో ఎగ్జామ్‌లో పాసయ్యారు. మమ్మీ నా ఫ్రెండ్ వస్తున్నాడు. నాకు ఇయన్నీ వండండి. బిర్యానీ కావాలి, అయి కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. కానీ మీ తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఇదే అలాగే ఉండాలి. మనకొద్దు సింపుల్‌గా వెజిటేరియన్ చేద్దాం అంటారు. కానీ ఇలాగా మీకు మీకు వివరిస్తారు. కానీ మిమ్మల్ని ఒప్పించడానికి చూస్తారు. అలాగే చాలామంది అలాగా మీ మీద అభిప్రాయాలు మీ మీద రుద్దుతూ ఉంటారు. కాబట్టి మీ కాళ్ళ మీద నిలబడుతూ ఉండాలి. మీరు ముందుకెళ్తూ ఉండాలి. అన్నప్పుడే మీరు మీరు ముందుకెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముందుకెళ్ళి మీరు మీ మీ అభిప్రాయం మీరు 10 మందికి చెప్పుకున్నప్పుడే మీరు ముందుకెళ్తూ ఉంటారు. బిగ్ బాస్‌లో కానీ, జీవితం గాని కూడా ముందుకెళ్తూ ఉంటారు. కొంతమంది చూడండి ఎప్పుడు ఇతరులు చెప్పేవి కాదనటానికి సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు. ఇతరులు చెప్పింది మీరు వినక్కర్లా. ప్రతిసారి వినక్కర్లా. ఇతరులు చెప్పేది విననందుకు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్‌లో చూడండి ఆ నామినేషన్స్ చేసేటప్పుడు "అరే! నాకు నువ్వు హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడేంటి నన్ను మోసం చేసావా" అని వాళ్ళు అరుచుకుంటుంటారు. మరి మీకిష్టం లేనిది మీరు చెప్పక్కర్లా. వాళ్ళ మాట వినక్కర్లేదు. సారీ ఫ్రెండ్స్ సారీ. నా గేమ్ నాది. నా లైఫ్ నాది అంటూ చెప్పగలుగుతూ ఉండాలి. మీకిష్టం లేని పని ఇతరులు మీ చేత చేయించుకున్నప్పుడు మీరు ఆ విషయాన్ని ఎలా గుర్తించగలుగుతారు? నేనెందుకలా చేశాను అని చేసినప్పుడు మీరెందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు? యెస్. నేను నా యొక్క టార్గెట్స్, నా గేమ్స్ నేను కెప్టెన్ అవ్వాలి. నేను కెప్టెన్ అవ్వాలి బాస్. నీ మీ యెస్. ఓకే. నేను మాటిచ్చాను ఆ టైంలో అలాగిచ్చాను. నేను సపోర్ట్ చేయలేకపోయాను అంటూ ఆ బిగ్ బాస్‌లో చూడండి ఎంత ఫైటింగ్ ఎంత అరుచుకుంటారు. అలాగే మీ జీవితంలో మీరు ముందుకెళ్తూ ప్రాక్టీస్ చేయాలి. ముందుకెళ్తూ ఉండాలి. ముందుకెళ్తున్నప్పుడే ఆ లైఫ్ ముందుకెళ్తున్నారు బాస్. మీరు ముందుకెళ్తున్నారు. లేపోతే మీరు వెనకబడిపోతారు. అలాగే చూడండి కొంతమంది ఎవరి బెదిరింపులు తెలవకతో మీరు టీమ్ లీడర్స్ ఉంటారు. మిమ్మల్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. మీరేదో మిమ్మల్ని అంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీకు ఇది అంగీకరిస్తేనే మీకు ప్రమోషన్స్ ఇస్తాను అని అంటుంటారు. అలాగే మీరెప్పుడు కొంతమందికి లొంగి పని చేయాల్సిన అవసరం లేదు. టీమ్ లీడర్ అవ్వాలంటే బాస్ అతనికన్నా బై పై బాస్‌కెళ్ళండి. లేతే ఎండీ దగ్గరికెళ్ళండి. యెస్ ఇతను నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను అందరిని మీ హీరోలాగా ఉండాలి. హీరోయిన్ లాగా ఉండాలి. యెస్ మీ మీద మీకు కాన్ఫిడెంట్ రావాలి. మీ యొక్క ఇండివిడ్యుయాలిటీ ఉండాలి. మీరు యెస్ నేను నాకు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉండాలి. ఇందిరాగాంధీ లాగా ఉండాలి. యెస్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను అందరిని ఎదిరించగలను ముందుకెళ్ళాలి. యెస్ మీరు సమాజానికి భయపడొద్దు. మీరు ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ ముందుకెళ్ళండి. అందరికి 1000 సబ్‌స్క్రైబర్ అందరికి నా పేరు పేరున నమస్కారం. థాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను లైక్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను లైక్ చేయండి. ఆ బటన్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరింత నన్ను ఆదరిస్తున్న నా పేరు పేరున నమస్కారం అండి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరిలో మనం ఉండాలి. అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.